హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5కి సంబంధించిన పేపర్ 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, మన ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో y డబుల్ డాష్ ఆఫ్ టీ సాల్వ్ ప్లస్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఇచ్చాడు. సో ఏంటి బౌండరీ కండిషన్స్? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో మనం అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఇక్కడ మన ఫార్ములాలో y డాష్ ఆఫ్ 0 కూడా వస్తుంది. y డాష్ ఆఫ్ 0 కానీ ఇక్కడ లేదు, దాన్ని ఏ అనుకుంటాం. వీ హ్యావ్ టు ఫైండ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ విత్ ఆర్ వితౌట్. ఏ వాల్యూ ఉంది కదా మనం అనుకున్నాం, ఆ ఏ వాల్యూని కూడా కనుక్కుంటాం బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, సో కాబట్టి మీకు y డాష్ ఆఫ్ 0 ఇచ్చాడు, y ఆఫ్ 0 ఇవ్వలేదు, అప్పుడు దాన్ని ఏ అనుకోండి. ఓకే, ఎస్. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, సాల్వ్ y డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ, కామా y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, సో y డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇది ప్రాబ్లం. సో అయితే బౌండరీ కండిషన్స్ ఏమి ఇచ్చాడు? y డాష్ ఆఫ్ 0 1 అన్నాడు, అలానే y ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రాబ్లంలో y ఆఫ్ 0 ఇచ్చాడా, ఇవ్వలేదు. సో మనకి అది ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం ఏ అనుకుంటాం. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క ఉపయోగం అదే. సో ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ విత్ ఆర్ వితౌట్ బౌండరీ కండిషన్స్. అక్కడ నీకు y డాష్ ఆఫ్ 0 ఉన్నా లేకున్నా, y ఆఫ్ 0 ఉన్నా లేకున్నా దాన్ని ఏ అనుకొని మనం దానికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఏని కూడా కనుక్కుంటాం, ఏ ఎంత వస్తుంది. ఓకే, ఎస్. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్, సో y double dash of t plus y of t is equal to t. So that is taking as number 1. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ని అప్లై చేస్తాము. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ని అప్లై చేస్తున్నాయి. చూడండి, ఎల్ ఆఫ్ y డబుల్ డాష్ ఆఫ్ t ప్లస్ ఎల్ ఆఫ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ t. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. ఎల్ ఆఫ్ y డబుల్ డాష్ అలానే y ఆఫ్ t. సో ఏంటంటే s స్క్వేర్ ఇంటూ y బార్ ఆఫ్ s. ఎస్ పవర్ని తగ్గించుకుంటూ పోవాలి. y ఆఫ్ 0, y డాష్ ఆఫ్ 0, y డబుల్ డాష్ ఆఫ్ 0 అట్లా పెంచుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఎస్ వస్తుంది, y ఆఫ్ 0, ఎస్ పవర్ 0 1 అయింది. సో కాబట్టి ఇంకా y డాష్ ఆఫ్ 0 అంటే గుర్తుంచుకోవాలి. ఎస్ పవర్ని తగ్గించుకుంటూ నెక్స్ట్ y ఆఫ్ 0, y డాష్ ఆఫ్ 0, y డబుల్ డాష్ ఆఫ్ 0. ఇక్కడ y డబుల్ డాష్ ఆఫ్ t ఉంది కాబట్టి y డాష్ ఆఫ్ 0 వరకు వస్తుంది. ఎస్. ఇప్పుడు చెప్పండి, y డాష్ ఆఫ్ 0 ఉంది, ఇది లేదు, అవునా? సో y ఆఫ్ 0 లేదు కాబట్టి దాన్ని ఏ అనుకుంటాం. నెక్స్ట్ ఎల్ ఆఫ్ y ఆఫ్ టీనే y బార్ ఆఫ్ ఎస్ అంటాం. ఇది ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ పవర్ n ఫార్ములా వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. ఎల్ ఆఫ్ టీ పవర్ n ఫార్ములా ఏమంటే n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. n అనేది పాజిటివ్ ఇంటీజర్. సో కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై s పవర్ 1 ప్లస్ 1 అంటే 2.
ఒకవేళ నాట్ ఏ పాజిటివ్ ఉందనుకోండి, ఎల్ ఆఫ్ టీ పవర్ 1/2, అప్పుడు ఎన్ గామా ఎన్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్. ఒకవేళ మైనస్లో పవర్లో టీ పవర్ -1/2 -3/2 అట్లా ఉంటే గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అనే ఫార్ములాని ఉపయోగించాలి. ఓకే, సో కాబట్టి దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా, వేర్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై బార్ ఆఫ్ ఎస్. ఓకే, ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ వై బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు గివెన్ బౌండరీ కండిషన్స్ రాద్దాం. సో గివెన్ దట్ y of 0 ఇవ్వలేదు, సో ఫస్ట్ అవి రాద్దాం. y dash of 0 is equal to 1, అలానే y of pi is equal to 0. ఇప్పుడు y dash of 0 లేదు, y of 0 లేదు కాబట్టి దాన్ని a అనుకుంటాం. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూటింగ్ these values in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies s square into y bar of s minus s into y of 0 a, y dash of 0 1, ఇంకా y bar of s ని అలానే రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు 1/s స్క్వేర్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, s స్క్వేర్ ఇంటూ y బార్ ఆఫ్ s మైనస్ a ఇంటూ s as మైనస్ 1 ప్లస్ y బార్ ఆఫ్ s. నెక్స్ట్ స్టెప్ ఏమంటే y బార్ ఆఫ్ sని కామన్ తీస్తాం. y బార్ ఆఫ్ sని కామన్ తీస్తే ఆ y బార్ ఆఫ్ sని l ఆఫ్ y ఆఫ్ t అంటాం. చివరిగా మనం y ఆఫ్ t కనుక్కోవాలి. ఆ y ఆఫ్ టీలో y ఆఫ్ సంథింగ్ ఇది టీ లాగా ఉంది, టీ బదులు పై సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాను. చెప్పాను కదా, ఈ రెండిట్లో నుంచి y బార్ ఆఫ్ sని కామన్ తీయండి. సో మిగిలిన టర్మ్ ఏముంటుందంటే ఇక్కడ s స్క్వేర్ ఉంటుంది, అక్కడ +1. ఓకే, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఆల్రెడీ రైట్ సైడ్లో 1/s స్క్వేర్ ఉంది. నెక్స్ట్ -as రైట్ సైడ్కి పోతే +as అవుతుంది, -1 రైట్ సైడ్కి వెళ్తే +1. ఓన్లీ y బార్ ఆఫ్ sని మాత్రమే ఉంచుకోవాలి, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి y బార్ ఆఫ్ s కావాలి. ఇక్కడ s స్క్వేర్ +1 అనేది మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. 1 2 3 టర్మ్స్తో డివైడ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ ఇంటూ s స్క్వేర్ +1 ప్లస్ as బై s స్క్వేర్ +1 ప్లస్ 1/s స్క్వేర్ +1. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో మనం l ఆఫ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు y బార్ ఆఫ్ s అనుకున్నాం. కాబట్టి ఈ y బార్ ఆఫ్ sని ఏమనుకోవచ్చు, l ఆఫ్ y ఆఫ్ t. సో దట్ ఈజ్ ఈక్వల్ టు l ఆఫ్ y ఆఫ్ t. ఓకే, సో ఇప్పుడు ఈ మూడు ఈక్వలే, l ఆఫ్ y ఆఫ్ t ని y బార్ ఆఫ్ s. సో y బార్ ఆఫ్ s అంటే ఈ మూడు ఈక్వల్. సో కాబట్టి దీనికి ఈక్వేట్ చేస్తే y ఆఫ్ t వస్తుంది. సో l ఆఫ్ y ఆఫ్ t విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ ఇంటూ s స్క్వేర్ +1 ప్లస్ as బై s స్క్వేర్ +1 ప్లస్ 1/s స్క్వేర్ +1. ఓకే, ఇప్పుడు y ఆఫ్ t కావాలి మనకి. l అనేది రైట్ సైడ్కి పోతే l ఇన్వర్స్ అవుతుంది. సో l ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ఇంటూ s స్క్వేర్ +1 ప్లస్ ఇక్కడ a కాన్స్టెంట్, l ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ +1 ప్లస్ l ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ +1. ఓకే, ఈ రెండింటికి డైరెక్ట్ ఫార్ములాస్ వచ్చేస్తాయి. l ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, ఇక్కడ a అంటే 1 అని. సో cos 1 into t అంటే cos t.
ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ ఏటి ఏ అంటే 1 ఇంటూ టీ. ఓకే, నెక్స్ట్ స్టెప్ దీన్ని ఎలా చేస్తామంటే డివిజన్ బై ఎస్ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను. y of t is equal to L inverse of 1 by s square into s square plus 1 plus a into direct formula cos t వస్తుంది plus sin t, that is taking as number 3. ఇప్పుడు చూడండి, సో ఈ వాల్యూని కనుక్కుంటే మళ్ళీ దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ రాదు, మళ్ళీ ఏని కనుక్కోవాలి. ఆ ఏని కనుక్కోవడానికి y of pi is equal to 0 అది క్లూ ఇచ్చాడు. అంటే టీ బదులు పై సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుంది, ఏని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ వాల్యూని కనుక్కుంటున్నాం. టు ఫైండ్ L inverse of 1 by s square into s square plus 1. ఓకే, మరి ఇప్పుడు సో ఇది ఎలా ఉందంటే డివిజన్ బై ఎస్ లాగా ఉంది. డినామినేటర్లో ఎస్ స్క్వేర్ కానీ ఎస్ క్యూబ్ కానీ అట్లా ఉన్నప్పుడు సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ క్యూబ్ ఇంటూ సంథింగ్, ఇక్కడ ఏదైనా ఒక ఫంక్షన్ ఉండనివ్వండి. సో 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం, 0 to t 0 to t 0 to t ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇక మిగిలింది ఇక్కడ ప్రాబ్లంలో ఎస్ స్క్వేర్ ప్లస్ డిటి 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 3 టైమ్స్ ఇంటిగ్రేషన్. అదే డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ఉంది, 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో కాబట్టి అదే రాస్తున్నాను. బై యూజింగ్ డివిజన్ బై ఎస్ ని ఉపయోగిస్తున్నాను చూడండి. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s square into s square plus 1, so that is equal to 0 to t 0 to t L inverse of 1 by s square plus 1 dt into dt. సో చూడండి, డైరెక్టింగ్ ఫార్ములా ఉంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ ఏటీ, ఇక్కడ ఏ అంటే 1, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t సైన్ టీ వస్తుంది డిటి ఇంటూ డిటి, 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 to t, ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే ఒక డి బై డిటి వెళ్ళిపోతుంది, డి 0 to t డిటి వెళ్ళిపోతుంది. కాబట్టి సైన్ టీకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీ, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డిటి అలానే ఉంటుంది సార్. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో టీ బదులు టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో టీ బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, దట్ ఈస్ 0 to t మైనస్ టీ బదులు టీనే సార్ అంటే కాస్ టీ, మైనస్ ఫార్ములా మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్, ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అయిపోద్ది, కాస్ టీ బదులు 0 పెట్టండి లోయర్ లిమిట్లో, కాస్ 0 ఏమవుద్ది 1 అయిపోద్ది. సో డైరెక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి, ఇంకొకసారి చెప్తున్నా, మైనస్ అప్పర్ లిమిట్లో టీ బదులు టీ మైనస్ కాస్ టీ, మైనస్ లోయర్ లిమిట్ మైనస్ మైనస్ ప్లస్ టీ బదులు 0 పెట్టు కాస్ 0 1. సో చివరిగా ఇంకొకసారి ఇంటిగ్రేషన్ చేయాలి మనం, అప్పుడు ఇంకొక డిటి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s square into s square plus 1 which is equal to, చూడండి సో మైనస్ అలానే ఉంటుంది, కాస్ ఇంటిగ్రేషన్ సైన్ టీ 1 into డిటికి టీ అవుతుంది, కాబట్టి మైనస్ సైన్ టీ ప్లస్ టీ, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు అప్పర్ లిమిట్లో టీ బదులు టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మైనస్ సైన్ టీ ప్లస్ టీ. ఓకే, ఇదంతా ఇలానే రాయి, మైనస్ లోయర్ లిమిట్ మైనస్ మైనస్ ప్లస్ సైన్ 0 0 మైనస్ టీ బదులు 0, ఎస్ దట్ ఈస్ టేకింగ్ యాజ్ 4. ఈ 4ని నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో y of t is equal to ఇప్పుడు దీని వాల్యూని కదా ఇది, సో ఏంటి మైనస్ సైన్ టీ ప్లస్ టీ, అదేవిధంగా ప్లస్ ఏ కాస్ టీ ఇక్కడ ప్లస్ సైన్ టీ అనమాట. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ సైన్ టీ ప్లస్ సైన్ టీ క్యాన్సిల్, సో మిగిలింది y of t is equal to t ప్లస్ ఏ కాస్ టీ. ఎస్,
ఇప్పుడు ఇది మన ఆన్సర్ కాదు సార్, దట్ ఈస్ నంబర్ 5. ఏ వాల్యూని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మరి ఆ ఏని కనుక్కోవడానికి క్లూ స్టార్టింగ్లో ఇచ్చేసాడు చూడండి. వై ఆఫ్ ఏమని ఇచ్చాడు, వై ఆఫ్ పై, వై మీన్స్ వై ఆఫ్ టీ లాగా ఉంది. పుట్ టీ ఈజ్ ఈక్వల్ టు పై సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇన్ ఈక్వేషన్ 5. సో 5 ఇంప్లైస్ y of pi is equal to t బదులు పై సబ్స్టిట్యూట్ చేయాలి a ఇంటూ కాస్ పై. బట్ y of pi వాల్యూ ఎంత, 0. ప్రాబ్లంలో ఇచ్చేసాడు చూడండి, y of pi is equal to 0. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి, పై ప్లస్ a ఇంటూ కాస్ పై ఎంత వాల్యూ, -1. సో 0 ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఏ. ఆ మైనస్ ఏని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ ఏ అవుతుంది. ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు పై, ఏ ఈజ్ ఈక్వల్ టు పై సబ్స్టిట్యూట్ చేయండి. సో కాబట్టి మన ఆన్సర్ వచ్చేస్తుంది, అంటే 3 cos t. Substituting a value in equation 5. 5లో సబ్స్టిట్యూట్ చేస్తే చెప్పండి. సో y of t is equal to t plus a అంటే పై cos t. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.